హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. కీర్తికి అయితే అన్నప్రాసనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిందండి. నేనైతే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. 2 టైప్స్ ఆఫ్ ఉగ్గు యూస్ చేస్తానండి. మోర్ దాన్ ఉంటాయి, కానీ నేనైతే నందుకు కూడా యూస్ చేసింది 2 టైప్స్ అండి. అది ఒకటి రెగ్యులర్ గా హోమ్ మేడ్ ఉగ్గు, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా సెకండ్ వచ్చేసి రాగి జావ. రాగి జావనా అంతేగా, ఏముంది అన తీసేయొద్దు. డైలీ డేలో 1 టైం పిల్లలకు పెట్టడం వల్ల ఎముకలు చాలా బలంగా ఉంటది, పిల్లలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారండి. నేనైతే మా పెద్ద అమ్మాయికి కూడా యూస్ చేశాను. ట్రస్ట్ మీ, నిజంగా రిజల్ట్ ఉంటుంది. పిల్లలు కూడా యాక్టివ్ గా హెల్దీగా చాలా బాగుంటారు దీనివల్ల. పిల్లలకి 1 ఇయర్ వచ్చేంత వరకు అండి ఒక పూట రాగి జావ, ఒక పూట ఉగ్గు, ఒక పూట ఫీడింగ్ ఇవ్వడం వల్ల పిల్లలు చాలా స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంటారు. 1 ఇయర్ తర్వాత ఏంటి అంటే బాయిల్డ్ ఎగ్ గానీ లేకపోతే టమాటా రైస్, క్యారెట్ రైస్ అలా అలవాటు చేస్తే బాగుంటది. ఇంకో చిట్కా చెప్తాను. పిల్లలు నించోబెట్టి తినబెట్టే కంటే కూడా ఇలా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని తాపడం వల్ల ఎలా నమలాలి, ఎలా మింగాలి ఏంటి అన్నది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మంచిగా హెల్దీగా తింటారు. మనకు కూడా పెద్ద బడ్డను ఉండకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.